రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సుమారు 150 సంవత్సరాలుగా విద్యా, వైద్యం తదితర అనేక రంగాలలో సేవలు అందించిన సిబిసిఎన్సి సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాకినాడ గ్రేగ్ మెమోరియల్ బాపిస్ట్ చర్చ్ పాస్టర్ డి వరప్రసాద్, సంఘ కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ అధ్యక్షులు ప్రసన్న కుమార్లు కోరారు. కాకినాడలో గ్రేగ్ మెమోరియల్ బాపిస్ట్ చర్చ్ ఆవరణలో సిబిసిఎన్సి సంఘాల ఐక్య సహవాస కూడిక నిర్వహించారు. కూడిక అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో జేమ్స్, సుధీర్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. థియాలజీకి సంబంధించిన వేదాంత కళాశాలలు కూడా నిర్మించబడ్డాయి. మరి 150 సంవత్సరాల క్రితం అంటే ఇది కులము మతముతో సంబంధం లేకుండా ఈ యొక్క దేశంలో ప్రతి ప్రజలకు హైందవులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, అందరికీ కూడా విద్యను, వైద్యాన్ని ప్రసాదించింది. ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంది జీవితాల్లో మంచి వెలుగును ప్రసాదింపజేసింది. ఈరోజు ఈ యొక్క సంస్థ అన్యాక్రాంతం అయిపోయింది. స్వార్థపూరితమైన మనుషుల చేతిలో ఉంది అది. మరి తిరిగి దాన్ని పొందుకోవాలంటే తల్లి సంఘమైన క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ముందుగా వచ్చింది. అదేవిధంగా సైలెంట్ మార్చ్ ద్వారా జనవరి 27వ తారీఖున మేము సీఎం గారికి మేము రిప్రజెంట్ చేశాము. ఆ రిప్రజెంటేషన్లో కూడా ప్రభుత్వం వారు మనకు సానుకూలంగా స్పందించి మాకు చక్కగా ఆ యొక్క అసెంబ్లీలో చర్చించడానికి కూడా అవకాశం ఇచ్చింది. మరి దాని యొక్క ప్రభావంతో, దాని యొక్క సైలెంట్ మార్చ్తో మేము ముందు అడుగు వేసి మా యొక్క సోంపేట నుంచి అవనగడ్డ ఉన్న సంఘములన్నింటినీ కూడా ఐక్యత పరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా వారి యొక్క బాధ్యతతో కలిసి ఇక్కడికి వచ్చి తమ యొక్క ఉనికిని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఐక్యంగా పనిచేయాలని ఆశపడుతున్నాము. అదేవిధంగా మా అన్యాక్రాంతమైన ఈ యొక్క స్థలాలను, సంస్థలను తిరిగి పొందుకోవాలని చేసే ప్రయత్నమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. 300 సంఘాల నుంచి మరి వచ్చిన ప్రతినిధులందరికీను, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి సిబిసిఎన్సి విషయంలో మేము సంఘాల మధ్య ఐక్యత తీసుకురావాలని, తద్వారా ఈ యొక్క పరిచర్యను బాప్టిస్ట్ సంఘాల ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని, అలాగే మరి సిబిసిఎన్సి సంఘాలు యొక్క ఆస్తులు విషయంలో కూడా పరిరక్షించాలని అందరం ఏక మనస్సుతో మరి యొక్క సహవాస కూడికను ఏర్పాటు జరిగింది. వచ్చిన వక్తలందరూ కూడా మరి కలిసి మరి పనిచేయాలని కూడా ఒక నిర్ణయం అయితే ఈ యొక్క కూడికలో తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి కూడా నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. మీడియా మిత్రులకు మరొకసారి కృతజ్ఞతలు. గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. సోంపేట నుండి అవనిగడ్డ వరకు ఉన్నటువంటి 23 ఫీల్డ్ కౌన్సిల్స్ నుంచి సంఘాల ప్రతినిధులు, కాపర్లు సుమారు 330 మంది ఇంచుమించుగా ఈరోజు హాజరై గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో సమావేశం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జనవరి 27వ తారీఖున జరిగినటువంటి సైలెంట్ మార్చ్ మౌన ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి మా వినతిని తెలియజేసాం. సిబిసిఎన్సి సంఘాల యొక్క ఆస్తుల పరిరక్షణ కొరకైనటువంటి వినతిని మరి సీఎం గారికి తెలియచేయడానికి కలెక్టర్ గారి ద్వారా మేము ఇచ్చినటువంటి వినతి పత్రం యొక్క ఫర్దర్ స్టెప్గా ఈ రోజున సంఘాలన్నీ కూడా ఐక్యతతో మరలా మా యొక్క సంఘీభావాన్ని, అలాగనే ఐక్యతను, మా మధ్యన సహవాసాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశం, అలాగనే మా మధ్య మరింత ఐక్యతతో ముందుకు కొనసాగాలనేటువంటి ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి దేవుడు సహాయం చేశారు. సహకరించినటువంటి సంఘాలకు, కాపర్లకు, అలాగే ప్రతినిధులందరికీ కూడా మీడియా పక్షంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.